హలో చిచాస్, అందరికీ శనార్థులు. ఇండియా గెలుపుని గట్టిగా దావతులతో ఎంజాయ్ చేస్తున్నారులే. అయితే ఈ వీడియో దేనికి అని అంటే, ఇండియా అయితే మొత్తానికి గెలిచింది. మరి అట్లా ఇట్లా గెలిచిందా? ఖతర్నాక్ గెలిచింది. ఒక రికార్డ్ బ్రేకింగ్ తో గెలిచింది. ఆ రికార్డ్ ఏంటంటే, మనల్ని ఎవర్రా ఆపేది. అదే పవన్ కళ్యాణ్ డైలాగ్ కొట్టినట్టు ఇండియా వాళ్ళు కూడా గట్లనే కొట్టిండు. ఒక్క ఓటమి లేకుండా ఈ T20 వరల్డ్ కప్ లో అన్ని మ్యాచ్లు గెలుస్తూ వచ్చిండు. ఒక్కటి వర్షం పడ్డది, లేకుంటే అది కూడా గెలుద్దురబ్బా. మరి ఆ మ్యాచ్ ముచ్చట్లు అన్ని ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. అయితే ముందుగా గ్రూప్ స్టేజ్ లా 5 టీమ్స్ వచ్చినాయి. మొత్తానికైతే 20 టీంలతోని కొత్తగా ఈసారి ఈ వరల్డ్ కప్ లా ప్రయత్నం చేసిండు. అయితే 20 టీంలు ఒక్కొక్క టీం ఒక్కొక్క దాంతో ఆడితే కుదరదు, బాగా టైం స్కెడ్యూల్ అవుతుంది. ఇవన్నీ చేసి అవన్నీ ఆలోచించి ఐసీసీ ఏం చేసిందంటే గ్రూప్ స్టేజ్లలో చేసింది. 4 గ్రూప్లకు డివైడ్ చేసింది. మరి దాంట్లో ఇండియా ఉన్న గ్రూప్లలో ఉన్న టీంలు ఏంది అని అంటే 5 టీంలు ఉన్నాయి అబ్బా. ఇండియా, ఐర్లాండ్, పాకిస్తాన్, యుఎస్ఏ, కెనడా. అయితే ఈ గ్రూప్ స్టేజ్లో ఏమైంది? ముందుగాల మొదటి మ్యాచ్ ఇండియాకి ఐర్లాండ్తోనే అయింది. ఆ ఐర్లాండ్తోని ముందుగాల ఐర్లాండ్ బ్యాటింగ్ చేస్తే గాళ్ళని 96కే జర కట్టడి చేసేసిండు, అవుట్ చేసిండు. దీంట్లో ఇంపార్టెంట్ గా బౌలింగ్ చేసింది ఎవరు? మన బుమ్రా బాయ్ 2 వికెట్లు తీసిండు. దాంతో పాటు మన హార్దిక్ పాండ్యా ఆయన కూడా 3 వికెట్లు తీసిండు. అయితే సింపుల్ గా 97 రన్లే కాబట్టి చేజ్ చేసిండు. సో గది మొదటి మ్యాచ్ ముచ్చట ఐర్లాండ్ తో. మరి రెండో మ్యాచ్ మొత్తం ప్రపంచం మొత్తం ఎదురు చూసిన మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అంటే ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళే కాదు, మొత్తం మొత్తం ప్రపంచం కూడా చూస్తుంది అబ్బా. ఎందుకు అని అంటే ఆ రైవల్రీగా అనుకోవచ్చు, మ్యాచ్ మాత్రం మజా ఉంటది కాబట్టి ఈ రెండు టీమ్స్ ఆడుతున్నప్పుడు చాలా మంది కూడా ఎగ్జైటెడ్ గా చూసిండ్రు. మరి గా మ్యాచ్ ఏమైంది? ముందుగాల ఇండియా బ్యాటింగ్ చేసింది. ఇండియా బ్యాటింగ్ చేస్తే ఏమైంది? కేవలం 119 రన్లే చేసిండ్రు. 119 రన్లు చేయంగానే దాంట్లో ఇంపార్టెంట్ నాక్ 42 పరుగులు వచ్చినాయి పంత్ నుంచి. అప్పుడే యాక్సిడెంట్, తర్వాత మళ్ళీ వచ్చిండు, అప్పుడే అవకాశం వచ్చింది వరల్డ్ కప్ లా. చాలా విమర్శలు ఉండే పంత్ ఆడతాడా లేదని, కానీ 42 పరుగులతో మస్తు సమాధానం చెప్పిండు. కానీ టోటల్ ఎంత? 119 రన్లు. చాలా మంది అనుకున్నారు ఇక పాకిస్తాన్ మన మీద ఎక్కేసింది అనుకున్నారు. కానీ మన బౌలర్లని సూపర్ మెచ్చుకోవాలబ్బా. ముఖ్యంగా బుమ్రా 3 వికెట్లు తీసిండు. మరి హార్దిక్ పాండ్యా కూడా 3 వికెట్లు తీసిండు. మళ్ళీ మిగతా బౌలర్లు కూడా వాళ్ళు చేయాల్సిందే చేసిండు. సో అక్కడ పాకిస్తాన్ని 113 ఫర్ 7కే కట్టడి చేసినాం. సూపర్ బౌలింగ్ చేసినాం. సో మొత్తానికి అయితే పాకిస్తాన్ మీద మళ్ళా బాప్ హోతాయా, బేటా బేటా హోతాయా అన్నట్టు మనం నిరూపించుకున్నాం. మరి మూడో మ్యాచ్ ఎవరితోని? యుఎస్ఏ. అది యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనన్నా, లేకపోతే సగం మంది ఇండియా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇండియా టీమ్ బి అనాలన్నా, నాకైతే అర్థం కాలే. కానీ యుఎస్ఏతో కూడా ఒక మంచి మ్యాచ్ జరిగిందబ్బా. ముందుగాల యుఎస్ఏ బ్యాటింగ్ చేసిండ్రు. వాళ్ళు 110 పరుగులు మాత్రమే చేసిండ్రు, 8 వికెట్లు కోల్పోయిండ్రు 20 ఓవర్లలో. మరి ఇండియా ఆ చేజింగ్ చేసేదానికి కూడా జర్రంతా జనికిన్లు అని నేను అంట. ఎందుకు అంటే ఆ పిచ్ కొంచెం జర స్లో ఉండే, ఆ స్లో వికెట్ మీద పెద్దగా రన్స్ రాలే. కానీ ఆ 110 పరుగుల్ని ఏదైతే 111 నెల్సన్ని కొట్టానో అప్పటికి కూడా ఆల్మోస్ట్ 19వ ఓవర్ వరకు పోయిండ్లబ్బా. ఓకే, అండ్ దాంట్లో మంచి నాక్ ఎవరిదన్నా వచ్చింది అని అంటే సూర్యకుమార్ యాదవ్ నుంచి ఒక హాఫ్ సెంచరీ అనేది వచ్చింది. మరి దాంట్లో ఇక్కడ ఈ మూడో మ్యాచ్ లో అసలు యుఎస్ఏని అంత కట్టడి చేయడానికి కారణమైన అర్షదీప్ 4 వికెట్లు తీసిండు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు. మళ్ళా హార్దిక్ పాండ్యా ఇక్కడ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. సో మొదటి 2 మ్యాచ్లకేమో బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వస్తే, మూడోది ఇక్కడ అర్షదీప్కి వచ్చింది. కమింగ్ టు 4th మ్యాచ్, కెనడా మ్యాచ్. సో ఈ కెనడా మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అయ్యి ఉండేది జరిగి ఉంటే, ఎందుకంటే పెద్ద స్కోర్ వస్తుండే, జర ప్రాక్టీస్ కూడా అవుతుండే కాబట్టి అది జరగలేదు. సో ఏదైతే మొదటి గ్రూప్ మ్యాచెస్ ఉన్నాయో ఈ 4 మ్యాచ్ల్లో ఫస్ట్ 3 అయితే ఇండియా గెలిచింది. తర్వాత ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే అయిపోయింది. ఇక్కడ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఈ వరల్డ్ కప్ లో నెక్స్ట్ స్టెప్ ఏంది? సూపర్ 8 టీమ్స్లలోకి అనుకోకుండా యుఎస్ఏ వచ్చింది, పాకిస్తాన్ బయటికి వెళ్ళిపోయింది. ఓకే, అక్కడ నుంచి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది మొత్తం కూడా. అండ్ కమింగ్ టు సూపర్ 8, ఇండియా ఎవరెవరితో ఆడారు, ఎట్లెట్లా ఆడారు. సో ఇండియా గ్రూప్ లో సూపర్ 8 గ్రూప్ లో ఎవరెవరు ఉండే? ఆఫ్ఘనిస్తాన్ ఉండే, బంగ్లాదేశ్ ఉండే, ఆస్ట్రేలియా ఉండే. అండ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా శ్రీలంక లాంటి టీమ్స్ ని ఓడగొట్టి వచ్చేసింది. బంగ్లాదేశ్ కూడా చాలా మంచిగా ఆడింది. సో ఎలాంటిది ఈ ఫైట్ ఎట్లుంటది అని మస్తు మంది ఎదురు చూసింది.
ముందుగాల ఆఫ్ఘనిస్తాన్ తోని సూపర్ 8 ల ఫస్ట్ మ్యాచ్. ఆఫ్ఘనిస్తాన్ తోని ఏమైంది, ఇండియా ఫస్ట్ బ్యాట్ చేసింది, 180 పరుగులు దాకేమో చేసినట్టున్నారు. దీంట్లో మళ్ళా సూర్య జర మంచి నాక్ చేసిండు, మళ్ళీ ఒక హాఫ్ సెంచరీ చేసిండు. రెండో హాఫ్ సెంచరీ ఈ T20 వరల్డ్ కప్ లో వచ్చింది. మరి అటు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా బ్యాటింగ్ జర మంచిగానే ఆడుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ ఇండియాతో అయ్యేసరికి ఏమైంది, అటు అర్షదీప్ ఒక 3 వికెట్లు తీసిండు, బుమ్రా ఒక 3 వికెట్లు తీసిండు, వాళ్ళని జస్ట్ 130 పరుగులకేమో ఆల్అౌట్ చేసిండు. సో ఇక్కడ సూపర్ 8 లో మళ్ళీ ఒక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వచ్చింది, సూర్యకుమార్కి వచ్చింది. సో ఇప్పటికి ముగ్గురు ఇంపార్టెంట్ ప్లేయర్ అయిపోయింది. బుమ్రాకి 2, అర్షదీప్కి 1, సూర్యకి 1. సో 4 మ్యాచ్లలో వీళ్ళకైతే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు వచ్చినాయి. తర్వాత జరిగిన మ్యాచ్ బంగ్లాదేశ్తోని ఇండియన్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఆల్మోస్ట్ 190 పరుగులు, 196 పరుగులు ఏమో చేసిండ్రు 5 వికెట్లకి. దాంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ నాక్ ఎవరెవరి వచ్చినాయి అంటే, కోహ్లీ ఒక 30 కొట్టిండు, దూబే ఒక 30 కొట్టిండు, పంత్ ఒక 30 కొట్టిండు. తర్వాత కింద వచ్చిన హార్దిక్ పాండ్యా ఒక హాఫ్ సెంచరీ చేసిండు. సో అట్లా మొత్తం మీద 196 పరుగులు చేసిండు. అగైన్ బంగ్లాదేశ్ ని చాలా తక్కువ రన్స్కే కట్టెడ్ చేసిండు, 146 రన్స్కి ఏమో కట్టెడ్ చేసిండు. అక్కడ హార్దిక్ పాండ్యాకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనేది వచ్చింది. ఎందుకు, ఒక హాఫ్ సెంచరీ చేసిండు, ఒక వికెట్ తీసిండు కాబట్టి. అండ్ బౌలర్లు కూడా సూపర్బ్ గా బౌలింగ్ చేసిండు. అక్కడ బుమ్రాకు ఒక 2 వికెట్లు, అర్షదీప్కి ఒక 2 వికెట్లు, అండ్ కుల్దీప్ కి స్పిన్ మస్తు. అప్పుడే వెస్టిండీస్ పోయిన తర్వాత కుల్దీప్ ని తీసుకొచ్చింది కాబట్టి అక్కడ అటెండ్ చేసిండు. సో అక్కడ కుల్దీప్ కి ఒక 3 వికెట్లు పడ్డాయి. సో బంగ్లాదేశ్ మీద కూడా మనం సింపుల్ గా గెలిచినాం అని చెప్పుకోవచ్చు. అప్పటికే ఆల్మోస్ట్ మనం టేబుల్ టాప్ లో ఉన్నాం, మనము సెమీస్కి వెళ్ళిపోయామా అన్నట్టు అనిపించింది. తర్వాత ఒక చిన్న ట్విస్ట్ జరిగింది. ఏంది, ఆఫ్ఘనిస్తాన్ ఏమో ఆస్ట్రేలియాను ఓడగొట్టింది. తర్వాత లాస్ట్ మ్యాచ్ మనము ఆస్ట్రేలియాతో ఆడాలి, ఆస్ట్రేలియా ఖచ్చితంగా మన మీద గెలిస్తేనే వాళ్ళు సెమీఫైనల్కి వస్తారు, ఇట్లాంటివన్నీ ఉండే. గట్లాంటి టైంలో మనకి మూడవ మ్యాచ్ గ్రూప్ 8లో ఆస్ట్రేలియాతోని మరి హైయెస్ట్ స్కోర్ చిన్న చిన్న టీంల మీద మనం కొట్టలే. ఎవరి మీద కొట్టినామంటే ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీం మీద 205 పరుగులు చేసినాం. దాంట్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండబ్బా రోహిత్ శర్మ. మరి స్కోర్ వస్తలేదు, పెద్దగా రన్స్ వస్తలేవు అని చెప్పి అందరు అంటుంటే, రోహిత్ శర్మ ఆ మ్యాచ్ లా 92 పరుగులు కొట్టిండు. ఖతర్నాక్ బ్యాటింగ్ దంచి కొట్టిండు. ఎవడు బాల్ వేస్తే వాడిని ఉతుకుతూనే ఉన్నాడు. 6ల మీద 6లు కొట్టిండు, ఆల్మోస్ట్ ఒక 7-8 6లు కొట్టిండు, పెద్ద పెద్ద 6లు కొట్టిండు. మరి అట్లాంటి బ్యాటింగ్ చేసిండు రోహిత్ శర్మ ఒక్కడే బ్యాటింగ్ చేసిండు. తర్వాత స్కై సూర్యకుమార్ యాదవ్ కూడా స్కూప్ షాట్లు అవి ఇవి అక్కడొక నాకు తెలిసి 30+ పరుగులు కొట్టిండు. దాంతో పాటు శివం దుబే మనం ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేసినామో వెస్టిండీస్ పోతే నాక్స్ వస్తాయి శివం దుబే నుంచి అనుకున్నాం, గట్లనే నాక్స్ వచ్చినాయి. బంగ్లాదేశ్తోనే ఒక చిన్న నాక్ వచ్చింది. తర్వాత ఆస్ట్రేలియాతో కావాల్సిన ఒక 30 పరుగులు ఏమో తను కూడా కొట్టిండు. సో మొత్తానికి అయితే 205 పరుగులు అయితే అయినాయి. మరి 205ను కూడా ఆస్ట్రేలియా చేజింగ్ చేస్తుందా అన్నట్టు బ్యాటింగ్ చేసిండు. ముఖ్యంగా అలా తలకాయ హెడ్ ఖతర్నాక్ బ్యాటింగ్ చేసిండు, 70+ రన్స్ ఏమో కొట్టిండు. కానీ మళ్ళా మన బౌలర్లు సూపర్ గా బౌలింగ్ చేసిండు. ఆ వికెట్ మీద 2 స్పిన్నర్లు, అక్షర్ పటేల్ ఒక దిక్కు అండ్ కుల్దీప్ ఒకరు. అర్షదీప్ ఒక వికెట్లు తీసిండు, కుల్దీప్ వికెట్లు తీసిండు. ఓకే, కుల్దీప్ కూడా ఒక 3 వికెట్లు తీసిండు. సో మొత్తానికి అయితే స్పిన్నర్లు సూపర్ గా అక్కడ బౌలింగ్ చేయడంతో మొత్తానికైతే ఆస్ట్రేలియాని 183 పరుగులకి కట్టడి చేసినాం. అక్కడ మనం మరొక మ్యాచ్ కూడా గెలిచినాం. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా మనం ఓడిపోలేదు. మొత్తానికి రోహిత్ శర్మకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. మరి ఇట్లా మనం సెమీఫైనల్కి అడుగు పెట్టినాం. సెమీఫైనల్ ఏమన్నా చిన్న టీములు దాకుతాయా? లే, పెద్ద తోపు టీం దాకింది. ఎవరు? ఇంగ్లాండ్ టీం. ఇంగ్లాండ్ లాంటి టీంని కొట్టాలి అని అంటే చాలా మంది అనుకున్నారు సెమీస్ నాకౌట్స్ రాగానే జర్ర ఇండియా జనుకుతుంది, సో ఇక్కడనే ఇండియా ఆగిపోతుంది అని చాలా మంది అనుకున్నారు. అట్లాంటి ఇంగ్లాండ్ తోని ఖతర్నాక్ మ్యాచ్ జరిగింది. ఆ ఇంగ్లాండ్ తోని సెమీఫైనల్లో ఏమైంది, ముందుగా ఇండియా బ్యాటింగ్ చేసింది, 171 పరుగులు చేసింది, 171. అసలు చాలా మంది అనుకున్నారు ఈ ట్రాక్ మీద పెద్ద స్కోర్ రావాలి, చాలా మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉండే, కానీ మిస్ చేసుకున్నారు. అక్కడ రోహిత్ శర్మ ఒక హాఫ్ సెంచరీ చేసిండు, 57 రన్స్, సూర్యకుమార్ యాదవ్ 47 రన్స్ చేసిండు, హార్దిక్ పాండ్యా ఒక 20+ నాక్, ఒక చిన్న క్యామియో అయితే ఆడి. మొత్తానికి అయితే అక్కడ 171 రన్స్ వచ్చినాయి. కానీ ఇంగ్లాండ్కి అది ఈజీ టార్గెట్ అవుతుందా అన్నట్టు అనిపించింది, ఎందుకంటే ఆ గ్రౌండ్లో చాలా రన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అలాంటి వికెట్ మీద ఇంగ్లాండ్ని 103కి ఆల్అౌట్ చేసింది.
ఎవరు, ఒక సైడ్ నుంచి అక్షర్ పటేల్, ఒక సైడ్ నుంచి కుల్దీప్, వీళ్ళిద్దరు కూడా మూడు వికెట్లు తీసుకున్నారు అండ్ బుమ్రా ఒక 2 వికెట్లు తీసుకున్నాడు. సో అట్లా జర్రా సూపర్ బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ని ఇంటికి పంపించేసిండు. ఫైనల్ మ్యాచ్, ఈ ఫైనల్ మ్యాచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినా, బట్ ఇక్కడ ఈ గెలుపు ఎట్లా కొనసాగింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ సెమీస్ లో ఎవరికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది? అక్షర్ పటేల్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఫైనల్ సూపర్ గా సౌత్ ఆఫ్రికాతోని, మరి సౌత్ ఆఫ్రికాని చౌకర్లు ఎందుకు అని అంటారు అంటే గిందికే అంటారు. ఇక మొత్తం మ్యాచ్ గురించి ఆల్రెడీ ఒక వీడియో పెట్టినా, కానీ సింపుల్ గా ఒకటే చెప్తా. మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసినాం, 176 పరుగులు కొట్టినాం. అండ్ తర్వాత సౌత్ ఆఫ్రికా దాంట్లో ఇంపార్టెంట్, విరాట్ కోహ్లీ నుంచి నాక్ వచ్చింది, అక్షర్ నుంచి నాక్ వచ్చింది, శివం దుబే చిన్నగా ఫినిషింగ్ ఇచ్చింది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న టైంలో ఆల్మోస్ట్ మొత్తం కూడా సౌత్ ఆఫ్రికా గెలిచేసి 30 బంతులు 30 పరుగులు కావాలి. క్లాస్ అని ఉన్నాడు, డికాక్ ఉన్నాడు. ఇక అక్కడ నుంచి మ్యాచ్ టర్న్ అయింది. మన బౌలర్లు ఖతర్నాక్ బౌలింగ్ చేసిండు, హార్దిక్ పాండ్యా సూపర్ బౌలింగ్ చేసిండు, బుమ్రా బౌలింగ్ చేసిండు, హర్షదీప్ బౌలింగ్ చేసిండు. వీళ్ళందరూ వికెట్లు తీసి మనకు కప్పుని భుజాల మీద మోసుకొని ఇండియాకి తీసుకొచ్చిండు. అండ్ లాస్ట్ ఫైనల్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వచ్చింది? కింగ్ కోహ్లీకి వచ్చింది. ఈ ముచ్చట్లన్నీ ఎందుకు చెప్పినా అంటే, టీమిండియాలో కేవలం ఎప్పుడు కూడా ప్రతిసారి 2023లో ఏమైంది, 2022 T20 వరల్డ్ కప్లో ఏమైంది, WTCలో ఏమైంది, పాత వరల్డ్ కప్లు అన్నీ చూసుకుంటే ఏమైంది అని అంటే, కేవలం ఒక 2-3 ప్లేయర్ల మీద మాత్రమే డిపెండ్ అయిపోయిండ్లు. కానీ ఇక్కడ చూడండి, బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు వచ్చినాయి, హర్షదీప్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది, రోహిత్ శర్మకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది, సూర్యకుమార్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది, అండ్ దాంతోపాటు విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది, అక్షర్ పటేల్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అంటే ఇంతమంది ఒక కూటమయ్యే ఆడిన్లు కాబట్టే మనకి 2024 వరల్డ్ కప్ అనేది వచ్చింది. సో దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ ఇండియా టీమ్ ఇన్ 2024 T20 వరల్డ్ కప్ అన్నమాట. మీకేమనిపిస్తుంది? ఈ వరల్డ్ కప్ మొత్తంలో ఒక మంచి ఏదైనా ఒక ఎమోషనో లేకపోతే ఏదైనా ఒక మ్యాచ్ మీకు గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. నేను మీ వివేక్ ఆటమాటల మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. బాయ్ బాయ్.